దహరాధికరణము చెప్పారు మీరు. అలాగే ఇక్కడ అథ యదిదం అస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మ దహరో అస్మిన్ అంతరాకాశ తస్మిన్ ఇదంతః తదన్వేష్టవ్య. దహరాకాశంలో ఏదుందో దాన్ని వెతుక్కోండి నాయన అని చెప్పారు అని అన్నది ఇక్కడ విషయం. ఇంతకుముందు అధికరణంలో పరపురుషుడు అన్న శబ్దం చెప్పారు కనుక అది బ్రహ్మపరం, బ్రహ్మధ్యానం అని చెప్పారు. మరిక్కడ దహరాకాశంలో మీరు వెతుక్కోండి అని చెప్పారు కదా, ఎవరిని వెతుక్కునేది? అది ప్రశ్న. కనుక ఉపాస్యం ఎవరు? ధరాకాశంలోనిది ఎవరు? ఈ ఆకాశం ఆత్మ, చైతన్యమా, పరబ్రహ్మ, బ్రహ్మమా, ఏమిటి? ఇది ఆక్షేప సంగతి. ఈ వాక్యాన్ని గురించి ఇక్కడ విచారణ చెయ్యాలి. సంశయం ఏమిటి? దహరం పుండరీకం వేష్మ అన్నారు కదా. ఎక్కడది? దహరోస్మిన్ అంతరాకాశ తస్మిన్ ఇదంత తదన్వేష్టవ్య. దహరం పుండరీకం అన్నప్పుడు ఈ దహరాకాశం భూతాకాశమా, జీవాకాశమా, పరమాత్మమా? చూడండి, 3 ప్రశ్నలు. ఈ దహరాకాశంలో వెతుక్కో అన్నప్పుడు ఇది భూతాకాశమా, జీవాకాశమా, పరమాత్మ? ధరాకాశం అంటే భూతాకాశమా, జీవుడా, పరమాత్మ? ఏమిటి? పూర్వపక్ష అంటాడు ఆకాశము అన్నది భూతాకాశంలో రూఢి, అందుకని భూతాకాశాన్ని ఎందుకు తీసుకోకూడదు దహర పదానికి అర్థము? లేకపోతే హృదయంలో ఉన్నటువంటి ఆకాశము అన్నారు కనుక జీవుని తీసుకోండి, ఉపాధి పరిచ్ఛిన్నం కనుక జీవుని తీసుకోండి అంటే సిద్ధాంతం అంటాడు బాహ్యాకాశమునకు ఈ దహరాకాశము ఉపమ తులనాత్మకంగా చెప్పారు. ఏ ఆకాశమైతే బయట ఉందో అదేవిధంగా ఆకాశము ఇక్కడ కూడా ఉంది అని ముందు తులనాత్మకంగా చెప్పి ద్యులోకము భూలోకమునకు ఈ ఆకాశం ఆధారము అని చెప్పారు. స్వర్గానికి భూలోకానికి కూడా మరి ఈ భూతాకాశం ఆధారం అవుతుందా? వీటన్నింటికి అవ్వదు. కనుక మళ్ళీ పాపరాహిత్యము చెప్పారు. భూతాకాశం కానీ భూతాకాశ చింతన చేస్తే పాపరాహిత్యం అవుతుందా? అవ్వదు. అందుకని సేతుత్వం కూడా చెప్పారు. ఇన్ని విశేషణాలు ఉండడం వల్ల ఇవన్నీ చూసి ఆ దహరాకాశము సునిశ్చితంగా పరమాత్మే అని తెలుసుకొని ఆయన ఉంటాడు. ఇప్పుడు చాందోగ్యంలో 8వ వినిపిస్తుంది. యదిదం అస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మ. యద్ ఇదం అస్మిన్ బ్రహ్మపురే, దీని ఏంటంటారు? బ్రహ్మపురి, బ్రహ్మలోకం. ఎందుకంటే అహరహ బ్రహ్మ గచ్చతి అన్నప్పుడు ఆ బ్రహ్మలోకానికి వెళ్ళి రాలేము కనుక ఇక్కడే బ్రహ్మ ఉన్నది. అందుకని దీంతో ఏకీభవిస్తున్నాం. బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మ. దహరం అంటే ఆకాశం, పుండరీక ఆకారంలో, వేష్మ అంటే భవనం అని కూడా చెప్పచ్చు ఉంది. దహరో అస్మిన్నంతరాకాశ, దహరాకాశం ఉన్నది. తస్మిన్ యదంతః, ఈ దహరాకాశంలో ఏదైతే ఉందో తదన్వేష్టవ్య. ఇంటిలో చూడు అంటే ఇంటిలో ఉన్నవాడిని చూస్తావా, ఇంటిని చూస్తావా? అలాగే ఆకాశంలో ఎవరున్నారో వాళ్ళని చూడు అంటే ఆకాశం బ్రహ్మస్వరూపం, బ్రహ్మను చూడండి. తద్వా విజిజ్ఞాసితవే, దానినే తెలుసుకోవాలి, దానిని విచారం చెయ్యాలి. బ్రహ్మణ ఉపలబ్ధి స్థానత్వేన శరీరం బ్రహ్మపురం. ఆ బ్రహ్మ ప్రాప్తికి
స్థానం కనుక దీన్ని ఏమిటన్నారో ఈ శరీరాన్ని బ్రహ్మపురము అన్నారు. తత్ర అల్పం హృదయ పుండరీకం వేష్మం యదవతిష్టతే, అక్కడ చిన్న ఆకాశం ఉంది. తస్మిన్ వేష్మని అల్ప ఆకాశం వర్తతే, ఆ స్థానంలో చిన్న ఆకాశం ఉంది. తత్ర ఆకాశస్య త్రేధా సంశేషతి, ఈ ఆకాశం ఉంది అని చెప్పారు కదా, దీనిలో 3 రకాలు. భూతాకాశమా, జీవుడా, పరమాత్మ. ఆకాశ శబ్ద శివేతి రూఢత్వాత్, పూర్వపక్షం అంటాడు ఆకాశం అంటే భూతాకాశము, అందులోని ఈ శబ్దం ప్రసిద్ధము, అందుకని ఇక్కడ భూతాకాశాన్ని తీసుకోండి. లేకపోతే హృదయ పుండరీకం వేష్మ, హృదయంలో ఉందన్నాడు. హృదయం ద్వారా పరిచ్ఛిన్నం కనుక హృదయం జీవుడికి ఉంది కనుక జీవుడు అనండి. ఇది పూర్వపక్షం. అంటే సిద్ధాంతం అంటున్నాడు బ్రహ్మైవ ఆకాశ శబ్ద వాచ్యం. ఎందుకని? యావాన్వాయం ఆకాశ తావానేషు అంతర్హృదయ ఆకాశం. ఈ బయట ఆకాశం ఎంత వ్యాప్తమైందో అంతే ఆకాశం ఈ లోపల కూడా ఉంది అని ఒక వాక్యం ఛాందోగ్యం. ప్రసిద్ధేన వేతో ఉపమితత్వాత్, ఇది ఉపమానంగా చెప్పారు. ఏ ఆకాశం ఎంత ఆకాశం అయితే బయట ఉందో అంతే ఆకాశం లోపల కూడా ఉంది అని. నహి వియతో వేత ఉపమానం సంభవతి, ఆకాశం ఆకాశంలాగా ఉందా అని ఎవరైనా పోలుస్తారా? ఆకాశం ఆకాశంలా ఉందని పోలుస్తారా? అంటే మరి ఆకాశాన్ని ఇక్కడ ఆకాశంతో పోల్చారంటే ఏమిటి? ఇది వేరే ఉండాలి. అందుకని ఇక్కడ భ్రమం. నాపి అల్ప పరిమాణో జీవ వియత్ పరిమాణేన ఉపమాతం శక్యం. జీవుడు చాలా చిన్న పరిమాణం గలవాడు. ఈ జీవుణ్ణి బయట ఆకాశంతో సమానంగా పోల్చగలమా? పోల్చలే. జీవుని కూడా అందుకని ద్యావా పృథివ్యా అశేష, ఈ స్వర్గానికి ఈ భూమికి ఆధారం ఈ దహరాకాశము అని చెప్పారు. ఏదైతే బయట ఉందో ఆకాశము, ఆ ఆకాశమే లోపల ఉంది. ఆ ఆకాశము ఈ స్వర్గభూములకు ఆధారము. స్వర్గభూములకు ఆధారము పరిచ్ఛిన్నమైనటువంటి ఆకాశం అవుతుందా? ఆకాశం కాదు. భూతాకాశం అవుతుందా? అందుకని పరబ్రహ్మ. అథ ఏష ఆత్మ అపద పాప అని మళ్ళీ తర్వాత చెప్తారు. ఇది ఆత్మ, దీనిలో ఏమీ పాపం లేదు. ఇది ఆత్మత్వం అపద పాపత్వం చ. ఆత్మ పాపరాహిత్యం కూడా చెప్పాను. ఏ ఆత్మ సేతు విధృతి, ఈ ఆత్మే సేతు వంతెన, విధృతి అంటే ధరించేటువంటిది. దీనికి అర్థం ఏంటి? అంటే ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు ఒకదానికి వేరొకటి ప్రబల శత్రువులు. ఎలాగా అంటే కాలుతున్న పని మీద కొంచెం నీళ్లు పోయండి, కుండ నీళ్ళల్లో చిటికడి మట్టేయండి, కనిపించు. తర్వాత భూమిలో ఇంత వర్షం వస్తుంది, ఎక్కడ పోతుంది? స్వాహ. అలాగే ఏమిటి? ఇవి ఒకదానికి ఒకటి బద్ధ శత్రువులు. ఇక్కడ సేతువు అంటే వంతెన చెప్పుకోవద్దు. మనం ఆనకట్ట. ఈ ఆనకట్ట ఏం చేస్తుంది? అక్కడున్న నీళ్ళని ఇక్కడున్న నీళ్ళని ఒకటి కాకుండా చూస్తుంది. అంటే సమ్మిశ్రం. అదేవిధంగా ఈ సేతు ఈ అర్థంలో ఉపయోగించారు అంటే ఈ భూతాలు సమ్మిశ్రణం కాకుండా ఉండాలి. అదేవిధంగా ఈ దేవతలు, ఈ భూతాలు వీళ్ళందరూ ఒకరితో ఒకరు దెబ్బలాడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉండడానికి సేతు ఎవరు? మధ్యలో పరమాత్మ.
చూడు ఎక్కడ దాకా పోయారు అర్థం. ఏ ఆత్మస సేతుర్ విధృతి అంటే అందరినీ ధరిస్తోంది. అందరినీ ఎలా ధరిస్తోంది? వాళ్ళ పనుల్లో వాళ్ళనింటిలా చేస్తుంది. ఒకరితో ఒకరు దెబ్బలాడకుండా. మాస్టర్ గారు వచ్చారంటే పిల్లలందరూ నోరు మూసి కూర్చుంటారు. అంతవరకు ఒకటే గొడవ. అదేవిధంగా అందరికీ శాసకుడు. అందుకని అందరూ నోరు మూసి కూర్చుంటారన్నమాట. ఇది జగన్మర్యాదానాం అసాంకర్యాయ. ఈ జగత్తులో ప్రతి దానికి ఒక మర్యాద ఉంది. ఈ మర్యాద సంకరం కాకుండా చూసేటువంటి వాడు సేతు. కనుక విధారకత్వం అంటే అందరినీ ధరిస్తున్నాడు. సేతుత్వంచ తస్మాత్ ఏతేభ్యో ఏతుభ్య పరమా. సేతుత్వం చెప్పారు, చైతన్యం చెప్పారు, అబద్ధ పాపత్వం చెప్పారు. ఈ జీవుడు ఈ ఆకాశాన్ని, ఈ స్వర్గాన్ని, ఈ భూమిని ధరించలేడు, భూతాకాశం కూడా ధరించలేదు. కనుక ఇన్ని కారణాల వల్ల ఇక్కడ పరమాత్మ. ఇదేమిటి? దహరాధికరణము. ఇది ఐదవ అధికరణము. తర్వాత మొదటి నుంచి 23 అధికరణం. తర్వాత సూత్రం 77. 8 సూత్రాలు మొత్తం. ఈ అధికరణంలో 8 సూత్రాలు. 8 సూత్రాలా? అచ్చా. దహర ఉత్తరేభ్యః ఈ దహరాకాశం పరమాత్మయే, భూతాకాశం కాదు. ఎందుకని? ఉత్తరేభ్యో వాక్య శేషగతేభ్యో హేతుభ్యః, ముందు చెప్పే కారణాల వల్ల. ఉత్తరేభ్య అంటే ముందు చెప్పే, తర్వాత చెప్పే కారణాల వల్ల. ఏష ఆత్మ అపద పాప విజురు మృత్యుర్విశోక. ఈ ఆత్మ, దీనికి పాపం లేదు, వృద్ధాప్యం లేదు, మృత్యువు లేదు, శోకము లేదు. ఒకటి ఒక కారణం. ఆకాశోపమానత్వాది ఆకాశోపమానత్వము, ద్యావ పృథివ్యా అధిష్టానత్వము, ఆత్మత్వము, అపద పాపత్వము. ఇన్ని కారణాలు చెప్పారు. ఆకాశాన్ని ఆకాశంతో పోల్చలేము. ఆకాశము వలె బ్రహ్మ వ్యాపకము అని చెప్పచ్చు. కానీ బ్రహ్మ వలె ఆకాశం వ్యాపకం చెప్పడానికి వీలు లేదు. ఎక్కడెక్కడైతే పొగ ఉందో అక్కడక్కడ నిప్పు ఉంది. నిప్పున్న చోటంతా పొగ ఉందని చెప్పడానికి వీలు లేదు. ఎర్రగా కాలిన పొగులు, ఎర్రగా కాలిన ఇనుప గుండులో పొగ ఎక్కడ ఉంటుంది? అదేవిధంగా ఇక్కడ ఆకాశము వలె వ్యాపకమైనది పరమాత్మ అని చెప్పచ్చు. బ్రహ్మ వలె వ్యాపకమైనది ఆకాశమని చెప్పరాదు. ఎందుకంటే త్రిపాదస్యామృతం దివి. అందుకని ఇక్కడ ఆకాశముతో పోల్చారు. ఆకాశము వలె. తరువాత ద్యావ పృథివీ అధిష్టానత్వం, ఈ స్వర్గాన్ని, భూమిని అది ధరిస్తోంది, దానికి అధిష్టానం. తరువాత ఆత్మత్వాత్, ఆత్మశబ్దాన్ని ఉపయోగించారు, చైతన్యం. పాపరాహిత్యం, ఇన్ని గుణాల మూలాన బ్రహ్మధర్మాణం యొక్క, ఇవన్నీ ఏమిటి? బ్రహ్మ యొక్క ధర్మములో భూతాకాశో న జీవ, భూతాకాశము కాదు, జీవుడు కాదు. ధారపదవాచ్యము పరబ్రహ్మము. మరి వాడంటాడు ఆకాశము అంటే భూతాకాశం అనే లోకంలో ప్రసిద్ధం కదా. మళ్ళీ ప్రశ్న అంటే ఏకస్మిన్ ఉపమాన ఉపమేయత్వం అనుపపత్తే. దానికి జవాబు ఏమి చెప్పారు? ఉపమాన ఉపమేయములు ఒకదానిలో ఉండవు. అందుకని
జీవే బ్రహ్మ అభేద వివక్షయ, జీవుంటే అంతకన్నా వచ్చిన చైతన్యం, ఆ చైతన్యము బ్రహ్మ చైతన్యము ఒకటే అని చెప్తూ సర్వగతత్వాది సంభవేన, అసర్వవ్యాపకం ఆత్మ చైతన్యమే బ్రహ్మము అన్నప్పుడు వ్యాపకత్వం బ్రహ్మంలో ఎలాగో ఉంది. అందుకని దహార శబ్ద జీవ అని చెప్పినట్లయితే ఇప్పుడు జీవ చైతన్యమే బ్రహ్మ చైతన్యము అన్నాం, రెండు ఒకటే కదా. జీవుడు అనేటప్పటికీ ఉపాధి ఉంది కనుక జీవుడనే చెప్పు. నువ్వు ఈ ఆకాశ శబ్దానికి బ్రహ్మమును ఎందుకు చెప్తావు? మొట్టమొదటి అడిగాడు భూతాకాశమునకు రూఢి ఆకాశ శబ్దం అంటే ఆకాశాన్ని ఆకాశంతో పోల్చలేవు అని చెప్పావు, బాగానే ఉంది. ఇప్పుడు మరి జీవాకాశము బ్రహ్మాకాశం ఒకటి, జీవుడు ఎందుకు చెప్పకూడదు, బ్రహ్మం ఎందుకు చెప్పాలి అంటే వాడంటాడు పైన చెప్పాం హేతువు ఏమిటి, ఈ స్వర్గాన్ని భూమిని ధరించేటువంటిది, స్వర్గానికి భూమికి ఆధారం జీవుడు కాలేదు. స్వర్గానికి భూమికి ఆధారం అయితే ఇప్పుడు స్వర్గంలో ఉన్నట్టే కదా ఒకటి. తర్వాత చైతన్యం అపహత పాపత్వాది గుణములు జీవునికి లేవు కనుక ఇక్కడ జీవుడు కాదు నాయన. మరి బ్రహ్మమని చెప్పడానికి ఇంకా హేతువులు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. గతి శబ్దాభ్యాం తథా హి దృష్టం లింగంచ, 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 గతి శబ్దాభ్యాం తథా హి దృష్టం లింగంచ. గతి అంటే ప్రతిరోజు ప్రతి జీవి ఆ పరబ్రహ్మలోకి పోతున్నాడు అనేటువంటి గతి చెప్పారు. ఇమా సర్వా ప్రజా అహరహర గచ్చంత్య ఏతం బ్రహ్మలోకం న విందంతి. ఈ ప్రజలందరూ ప్రతిరోజు ఆ బ్రహ్మలోకానికి పోయి ఆ బ్రహ్మను తెలుసుకోవట్లేదు. న విందంతి మొహం వేళ్లాడేసుకుని వరకు వస్తున్నారు. ఇత్యత్ర దహరం బ్రహ్మశబ్దేన ఉక్త్వా, ఇక్కడ ఈ దహర శబ్దానికి బ్రహ్మశబ్దం చెప్పి తద్విషయ గతి, ఆ బ్రహ్మ విషయమైన గతి చెప్పారు. తథా హి సథా సౌమ్యతదా సంపన్నో భవతి, సుషుప్తిలో ఆ చైతన్యంతో ఏకమవుతున్నారు అని చెప్పారు. అందుకని గతి శబ్దాభ్యాం, గతి సతా సౌమ్యతదా సంపన్నో భవతి, ఈ రెండు శృతుల ద్వారా బ్రహ్మ విషయకమైనటువంటి గమనం, బ్రహ్మము కర్మ, బ్రహ్మలోకి పోతున్నారు అని చెప్పారు. కనుక దృష్టం బ్రహ్మైవ లోక, బ్రహ్మలోక ఏమిటి బ్రహ్మలోకం అంటే బ్రహ్మైవ లోక, బ్రహ్మలోక బ్రహ్మమే లోకం, ఆ బ్రహ్మలోకం కాదు, ఎందుకంటే అక్కడ దాకా పోయి రాలేడు. అందుకని ఈ దీన్నే బ్రహ్మత్వం అనడానికి హేతు. ఎలాగా అంటే తథాయి దృష్టం, లోకంలో కూడా అలాగే కనిపిస్తుంది. నిషాదస్తపతి న్యాయాచ కర్మధారే సమాస బ్రహ్మైవ లోక బ్రహ్మలోక అనేటువంటి కర్మధారే సమాసాన్ని నువ్వు ఎందుకు చెప్పావు అంటే నిషాద స్థపతి న్యాయం అని ఒకటి ఉంది. ఎలాగా అంటే ఇప్పుడు నిషాదుడు అంటే వడ్డని అనుకోవచ్చు, బోయవాడు అన్నట్టే వడ్డండి, నిషాద జాతి కోయవాడు, వాడికి కూడా హవనం చేసేటువంటి అధికారం ఇచ్చారు. నిషాద స్థపతి, నిషాదుడు లాప్తే
నిషాద జాతికి వడ్రంగి. స్థపతి అంటే వడ్రంగి, అందుకని స్థపతి వడ్రంగి వచ్చింది. అంటే ఏమిటి? ఇక్కడ కర్మధారం అంటే నిషాద ఏవ స్థపతి. నిషాద జాతికి వడ్రంగి నిషాద జాతి వాడు అవుతాడు. మరి వాడు కూడా హవనం చేయొచ్చు, మంత్రాలు వేద మంత్రాలు చదవచ్చు అని చెప్పారే ఒక చోట. అంటే అక్కడ ఏ విధంగా అయితే కర్మధారం సమాసం చెప్పామో, నిషాద జాతికి చెందినటువంటి నిషాద జాతిలో ఉన్నటువంటి వడ్రంగి వాడు కొన్ని మంత్రాలు చదవచ్చు అని చెప్పారు. అంటే ఏమిటి? కొన్ని మంత్రాలు మాత్రం వాడు అధ్యయనం చేయొచ్చు అని చెప్పారు. అందుకని ఆ నిషాదానికి అధికారము. అక్కడ నిషాద స్థపతి అన్న దాంట్లో నిషాద ఏవ స్థపతి అన్నది కర్మధారం. అదేవిధంగా బ్రహ్మైవలోక బ్రహ్మలోక, ఇదే బ్రహ్మలోకం. ఆరహ బ్రహ్మ గచ్చంత్య అన్నారు కదా. ఇమా సర్వా ప్రజా అహరహర్ గచ్చంత ఏతం బ్రహ్మలోకం. ఏతం ఈ బ్రహ్మలోకం అది కాదు. అందుకని బ్రహ్మైవలోక బ్రహ్మలోకం నువ్వు ఎలాగ చెప్పావు అంటే నిషాద స్థపతి న్యాయం ద్వారా, నిషాద ఏవ స్థపతి నిషాద స్థపతి, ఈ న్యాయం ద్వారా బ్రహ్మైవలోక బ్రహ్మలోకం చెప్పాము. ఏ విధంగా అయితే ప్రతిరోజు బ్రహ్మలోకానికి హిరణ్య గర్భలోకానికి వెళ్ళి రాలేడు నాయన. అందుకనే కర్మధారం ద్వారా బ్రహ్మైవలోక బ్రహ్మలోక, ఈ మన హృదయాకాశం బ్రహ్మలోకం అనుకోవాలి. ఇక్కడికి పోతూ ఉంటాడు. ఎలాగ చెప్పారంటే నిషాద ఏవ స్థపతి నిషాద స్థపతి న్యాయం ద్వారా. ధృతేశ్చ మహిమ్నో అస్యాస్మిన్ ఉపలబ్ధే ధృతేశ్చ మహిమ్నో అస్యాస్మిన్ ఉపలబ్ధే ధృతేశ్చ మహిమ్నో అస్యాస్మిన్ ఉపలబ్ధే. ధృతి సేతుర్విధృతి అని ముందులో చెప్పాం. సేతు అంటే ఆనకట్ట, ఒకదానితో ఒకటి దెబ్బలాడుకోకుండా వాటిని వాటి అవధిలో ఉంచేటువంటి వాడు. ఈ విధంగా అన్నింటినీ ధరిస్తున్నాడు అని చెప్పారే. సేతుర్విధృతి ధృతేశ మహిమ్న లోకానాం అసంభేదాయ. ధృతి ఎందుకంటే లోకానాం అసంభేదాయ, ఒకటి దాంతో ఇంకో దాంతో కలవకుండా ఉండడానికి ధృతి. అందుకని ఒక కారణం ఇది. తర్వాత మహిమ ఏమిటి? సర్వవర్ణాశ్రమ విధారణ లక్షణ మహిమ. అన్ని వర్ణాశ్రమ ధర్మాల్ని ఆయన ధరిస్తున్నాడు. తర్వాత ఇంకా ఏమిటి? ఏష మహే పరమేశ్వర, ఏష భూతాధిపతి, ఏష భూతపాల, ఏత సేతుర్విధారణ, ఏషాం లోకానాం అసంభేదాయ. ఇతనే పరమశ్చసు ఈశ్వరుడు. పరమము పరమగతి ఈశ్వరుడు, శాసకుడు. భూతాధిపతి భూతానాం అధిపతి, భూతపాల ఈ భూతాలన్నింటినీ పాలిస్తాడు. ఏష సేతు విధరణ అందరినీ ధరిస్తున్నాడు. ఏషాం లోకానాం అసంభేద. ఎందుకు చేస్తున్నామంటే ఈ లోకాలన్నీ ఒకదాంతో ఒకటి కలిసిపోకుండా ఉండడానికి ధారణ చేస్తున్నాము అని ఇంకొక శృతిలో కూడా కనిపిస్తోంది. కనుక ఈ కారణాలు ధృతేశ్చ మహిమ్న అస్య అస్మిన్ ఉపలబ్ధే, ఈ శృతిలో కూడా ఈ విధంగా కనిపిస్తోంది. కనుక ఇవన్నీ పరమాత్మ లక్షణాలు కనుక పరమాత్మయే. ధారాకాశము ప్రసిద్ధేశ్చ నువ్వు లౌకిక రూఢి చెప్తున్నావు, మేము శృతి రూఢి చెప్తున్నాం. లౌకిక రూఢి ఏంటి? ఆకాశ శబ్దం అంటే భూతాకాశం లౌకికం. కానీ ఆకాశో వై నామరూపయో నిర్వహిత. నామరూపాల్ని భూతాకాశం సృష్టిస్తుందా? అందుకనే పరమశివుడు సర్వాణి హవా ఇమాని భూతాని ఆకాశాదేవ సముత్పద్యంతే. ఛాందోగ్యం. ఈ భూతాలన్నీ కూడా
ఈ ఆకాశాన్ని నుంచి ఉత్పత్తి చెందుతున్నాయి. మరి ఆకాశం ఆకాశాన్ని ఉత్పత్తి చేయగలదా? చేయలేదు. అందుకని ఆకాశ శబ్దము పరమాత్మయే. తర్వాత ఇతర పరామర్శాత్ సా ఇతి చేన్న అసంభవాత్. 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 జీవుని గురించి చెప్పారు కదా, వాణ్ణి ఇక్కడ ఎందుకు తీసుకోకూడదు? ఇతర పరామర్శ జీవ పరామర్శ సా ఇతి చేత్, జీవుడని చెప్పచ్చు కదా. అసంభవ నాయన అలా చెప్పడం లేదు, సంభవము కాదు. అథ యేష సంప్రసాదో అస్మా శరీరా సముత్థాయ. వీడంటాడు అథ యేష సంప్రసాదో సుషుప్తి అస్మా శరీరా సముత్థాయ, ఈ శరీరం నుంచి పైకి లేచి అన్న చోట జీవుని పరమైనటువంటి గుర్తులు కనిపిస్తున్నాయి కదా. అంటే అసంభవ, ఆకాశ సామ్యము జీవునికి లేదు నాయన. అపహత పాపత్వాది గుణములు జీవునికి లేవు, ఇవన్నీ బ్రహ్మమువే. అందుకని అసంభవా. నువ్వు చెప్పినట్టుగా జీవగుర్తులు ఉన్నప్పటికీ జీవునిలో ఈ గుణములు అసంభవములు, అందుకనే బ్రహ్మమే. అచ్చా, వీడు ముందు సూత్రం, ఈ బ్రహ్మమే కారణము, ఈ బ్రహ్మమే బ్రహ్మం అంటున్నావే, అన్నిటికీ ఉత్పత్తి చేసేది, ఈ బ్రహ్మ నుంచి అన్ని ఉత్పత్తి చెందుతున్నాయని చెప్తున్నావే, ఈ బ్రహ్మ కారణమే అసిద్ధం. ఎందుకురా అంటే ఉత్తరాచ్చేత్ ఆవిర్భూత స్వరూపస్థు. ఉత్తరాచ్చేదావిర్భూత స్వరూపస్థు. ఇక్కడ చెప్పారు, ఏ ఆత్మ అబద్ధ పాప ఏషు అక్షిణి పురుషో దృశ్యతే ఏష ఆత్మ. ఈ ప్రజాపతి వాక్యాల ద్వారా జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి జీవుని గురించి చెప్పారు కదా. అంటే అపహత పాపత్వాది గుణములు సంభవము ఎందులో? జీవునిలో. చూడండి, యా ఆత్మ, ఆత్మ అని చెప్పాడు, అపహత పాపం. ఏ యేషు అక్షిణి పురుషో దృశ్యతే, ఏష ఆత్మ, కన్నుల్లో కనిపించేటువంటి వాడు. తర్వాత ఈ ఆత్మ పాపరాహిత్యము అన్న ప్రజాపతి వాక్యాన్ని కనుక చూసినట్లయితే జీవుడు అపహత పాపత్వాది గుణములు కలవాడని తెలుస్తుంది. ఈ అపహత పాపత్వాది గుణములు బ్రహ్మకని నువ్వు ఎలాగ చెప్పావు కనుక అసిద్ధము. ప్రజాపతి చెప్తున్నాడు, శుద్ధిలో చెప్తున్నాడు, చాంద్రోగ్యంలో. అంటే అప్పుడు చెప్తాడు, ఆవిర్భూతం పారమార్థికం పరమాత్మ లక్షణం స్వరూపస్య. ఆవిర్భూత స్వరూపస్తు అన్నారు కదా మూలంలో. ఉత్తరాచ్చేదంటే అక్కడ ప్రజాపతి చెప్పిన సమాధానము ద్వారా దానికి వీళ్ళు ఏం చెప్పారు? ఆవిర్భూత స్వరూపస్తు, ఆవిర్భూతం పారమార్థికం పరమాత్మ లక్షణం స్వరూపస్య. అంటే ఇక్కడ పరమాత్మ స్వరూపాన్నే ప్రకటించాలి. ఎలాగా? నా జీవత్వేన జీవత్వం ద్వారా జీవుని చెప్పలేదు. మరి ఎలా చెప్పారు? శ్రవణ మనన నిధిధ్యాసముల ద్వారా జీవుని హృదయములో ప్రకటింపబడతాడో, ప్రకటమవుతాడో, ప్రత్యక్షమవుతాడో, అనుభవంలోకి వస్తాడని మాత్రమే చెప్పారు.
అందుకని ఆవిర్భూత స్వరూపస్తు పరం జ్యోతిరుపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే అని చెప్పారు. పరం జ్యోతిరుపసంపద్య, పరమజ్యోతిని పొంది స్వేన రూపేణ తన రూపంతో అభినిష్పద్యతే అంటే ఉత్పత్తి అవుతాడు అని చెప్పారు. కనుక ఇక్కడ జీవుణ్ణి బ్రహ్మస్వరూపంగా చెప్పారు, కానీ ఆ జీవుని చెప్పారని నువ్వు జీవుడని చెప్పడానికి వీలు లేదు. తర్వాత ఇంకా ఏమి చెప్పారు? అన్యార్థస్య పరామర్శః, అన్యార్థస్య పరామర్శః, అన్యార్థస్య పరామర్శః, అన్యార్థస్య పరామర్శః, అన్యార్థస్య పరామర్శః, అన్యార్థస్య పరామర్శః. వీడు అంటాడు పూర్వపక్షి ఏష సంప్రసాదః అని ఉంది. ఈ దహరవాక్యంలో జీవుని గురించి విచారణ చేశారు కదా అంటాడు. ఈ విచారం జీవుని గురించి కాదని అన్యార్థస్య పరబ్రహ్మత్వం స్వేన రూపేణ అభినిష్పద్యతే. జీవుడు దేన్ని పొందుతాడో అది పరమాత్మనైన అది అపహత పాపత్వము గల గుణములు కలిగినటువంటిది కనుక జీవ ప్రతిపాదన పరము కాదు. అన్యార్థస్య పరామర్శ, ఇది పూర్వపక్ష సూత్రం కదా. అన్యార్థస్య పరామర్శ అంటే ఇక్కడ స్వేన రూపేణ అభినిష్పద్యతే అని చెప్పినప్పుడు తన రూపంతో అభివ్యక్తి అవుతాడో, ప్రకటమవుతాడో, అనుభవం పొందుతాడు అన్నాడు కదా. అందుకని జీవుడు నేను ఎందుకు తీసుకోకూడదు అంటే అల్పశ్రుతేరితి చేతదుక్తం, అల్పశ్రుతేరితి చేతదుక్తం, అల్పశ్రుతేరితి చేతదుక్తం, అల్పశ్రుతేరితి చేతదుక్తం, అల్పశ్రుతేరితి చేతదుక్తం, అల్పశ్రుతేరితి చేతదుక్తం. ఇంత మునుపు అర్భకౌకస్త్వము దహరాకాశం జీవం అని చెప్పి ఇంత మునుపు అర్భకౌకస్త్వం అని చెప్పారు. అంటే చాలా చిన్న స్థానంలో ఉన్నాడు అని చెప్పారు. దహరోస్మినంతరాకాశ, ఈ ఆకాశం చాలా చిన్నది అని కూడా చెప్పారు. కనుక ఇక్కడ పరమేశ్వరుడు చెప్పడానికి వీలు లేదు అంటే నాయన అలా చెప్పడం సరికాదు. ఈ చెప్పిన ధర్మాలన్నీ అపత పాపత్వము, ద్యులోకము, స్వర్గలోకము, వీటికి ఆధారత్వము, ఇలాంటివన్నీ కూడా బ్రహ్మకే చెందుతాయి, జీవునికి చెందవు. బ్రహ్మణి సర్వధర్మోపపత్తేశ్చ, జీవపరకము కాదు. ఇక్కడ ఇవి ఇక్కడ రిఫరెన్స్ రాసిన రిఫరెన్స్ ఎక్కడ దొరకట్లేదు. సరే చాలా దహరోత్తరేభ్య అయిపోయింది కదా. దహరాధికరణం అయిపోయింది. ఇప్పుడు ప్రాజాపత్యాధికరణం. ఈ ప్రాజాపత్యాధికరణం మీ దాంట్లో లేదు, మా దాంట్లో ఉంది. చెప్తాం వినండి, పోయింది ఉంది.